హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరీం క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈరోజు వచ్చేసి అగ్రోమెక్వి చాలా వీడియోస్, చాలా ఐటమ్స్ ఉన్నాయని చెప్పాను కదండి. అందులోనే ఇది కూడా ఒక పార్ట్. సో హోటల్ దాంట్లోనే నేను కొన్ని పెద్ద పెద్ద హోటల్ ఐటమ్స్ చూపించాను కదా ఇంతకుముందు. ఇప్పుడు వచ్చేసి అందులోనే ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది నేను పెద్ద ఐటమ్స్ హోటల్వి చూపించినవి ఇందులోనే పైన ఫ్లోర్లో ఉంటాయి. ఇవి వచ్చేసి మనం ఇంట్లో కూడా యూస్ చేసుకునేలాగా, కిచెన్లో యూస్ చేసుకునేవి, సర్వింగ్ బౌల్స్, సర్వింగ్ ప్లేట్స్, ఇలాంటివన్నీ డెజర్ట్స్కి సర్వింగ్కి ఉంటాయి కదా, అలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని హోటల్కి సంబంధించినవి ఉంటాయి ఈ ఫ్లోర్లో కూడా. బట్ సర్వింగ్ బౌల్స్ ఇలాంటివి మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడైతే వెరైటీస్ ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా మనకు రీజనబుల్గానే ఉన్నాయి. చాలా ఎక్కువ ఏం లేవు. మనకి నార్మల్గా హోటల్స్లో ఇట్లా బౌల్స్ లాగా సర్వ్ చేస్తారు కదా, అలాంటివన్నీ. అది చూడడానికి స్టోన్ టైప్ ఉంది మనకు, బట్ పగలేదు కాదనమాట, పగలదు. అలాంటి మెటీరియల్తో ఉన్నాయి చాలా వరకు అయితే. ప్లేట్స్ కానీ బౌల్స్ కానీ అలాంటివన్నీ చూడడానికి రాక్ లాగా ఉంటుంది, అదే రాయి స్టోన్ ఫినిషింగ్ లాగా ఉంటుంది మనకు, అదనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ అలాంటి మెటీరియల్తోనే ఎక్కువ ఉంటాయన్నమాట. మరి అది ఫైబర్ మెటీరియల్ మేబీ అయి ఉండొచ్చు. సో ప్రైజెస్ అయితే మ్యాక్సిమం కవర్ చేశానండి. కొన్నిటికి మిస్ అయి ఉన్నా, మామూలు ప్రైస్ రేంజ్లోనే ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నవి ప్రైజ్ అలా తక్కువలో ఉన్నవి అయితే నేను చూపించడం జరిగింది. ఇది చూసారా, ఇప్పుడు నేను చూపిస్తున్నది బ్యాంబూ కేన్ లాగా ఉంటుంది కదా, అలాంటిది చెక్కలాగా ఉందన్నమాట బౌల్. సో రీజనబుల్ ఉన్నవి, కొంచెం వెరైటీగా ఉన్న ఐటమ్స్ అన్నీ నేను షూట్ చేయడం జరిగింది, ఇక్కడ కవర్ చేయడం జరిగింది. మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఇలాంటివన్నీ మనము ఇలాంటివి సర్వింగ్ బౌల్స్ లాగా మనం టేబుల్ పైన అలా కిచెన్లో వాడితే చాలా బాగుంటాయి. చిన్న చిన్నవి కూడా ఇంకా చాలా టైప్స్ చూపిస్తాను. అలాంటి బకెట్స్ టైప్వి మామూలుగా పెద్దగా ఉంటాయి కదా, అలా చిన్న చిన్నవి కూడా ఉంటాయి. మనం ఎవరైనా వచ్చినప్పుడు అలాంటి సెట్ ఒకటి పెట్టి సర్వింగ్కి అలా యూస్ చేస్తే చాలా బాగుంటుంది లుక్ కూడా. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువగానే ఉంది. మల్టీపర్పస్ అండి, మనం వాటిని ఎలా యూస్ చేసుకోవాలన్నా అలా యూస్ చేసుకోవచ్చు. సర్వింగ్కి కానీ ఇంకా డెకరేటివ్ పర్పస్లో కానీ అలా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. మీరు చూడండి, ఇక్కడ బార్ కౌంటర్ సెటప్ చేసుకుంటున్నారు కదా ఇప్పుడు ఇంట్లో కూడా, వాటికి సంబంధించినవి కూడా ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. నేను చూపిస్తాను మీకు, చూసినప్పుడు అర్థమవుతుంది. సో గ్లాసెస్, బౌల్స్ ఇలాంటివన్నీ చాలా వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చాలా కలెక్షన్ ఉందండి. ఇది చాలా పెద్దది. ఇవి 3 స్టోర్స్ అక్కడక్కడే ఉంటాయన్నమాట. పక్కనే, దీని పక్కన స్టీల్ యుటెన్సిల్స్ కూడా ఉంటుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను. అండ్ ఆపోజిట్ వచ్చేసి హోమ్ యూటిలిటీస్కి సంబంధించినవి అన్నీ మిక్స్డ్గా ఉంటాయి అందులో. సో ఇది అన్నీ త్రీ బిల్డింగ్స్ ఒకే దగ్గర ఉంటాయి, మీకు అక్కడ వెళ్ళగానే తెలుస్తుంది. సో ఇంకా సిల్వర్ ఐటమ్స్, మనకు జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి కదా, మ్యారేజ్కి సంబంధించి, పూజలకు సంబంధించినవి, అవన్నీ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అది నేను సపరేట్ వీడియో లాగా చేద్దామని, ఇందులో ఎందుకు కలపడమని నేను ఇందులో పెట్టలేదు. సో అది నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను. జర్మన్ సిల్వర్ లాగా మనకు పూజలకు, వాటికి రిటర్న్ గిఫ్ట్స్ కానీ, మ్యారేజెస్కి కానీ అన్నీ ఉన్నాయి. రిటర్న్ గిఫ్ట్స్కి అలా కేజెస్ లాగా తీసుకుంటే మనకు స్టీల్ బౌల్స్ కానీ బాక్సెస్ కానీ చాలా తక్కువలో వస్తాయండి. చాలా యూజ్ అవుతాయి అవైతే. మనకు జర్మన్ సిల్వర్వి కూడా చాలా వెయిట్తో బాగున్నాయి, క్వాలిటీతో. అంటే మనము ఎప్పుడైనా పూజలు అలాంటప్పుడు ఎక్కువ మంది వస్తారు కదా, సో మనం సిల్వర్ అంత ఈజీగా యూజ్ చేయడానికి కూడా యూజ్ చెయ్యరు. సో అలాంటప్పుడు మనం ఇవి వాడుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇప్పుడు చూస్తున్నది మీరు బార్ కౌంటర్లో ఇలా షార్ట్స్ వేసే గ్లాసెస్ అండ్ ఇలా డిఫరెంట్ గ్లాసెస్ పైన మనం బార్ కౌంటర్కి సెట్ చేసుకునేలాగా సెటప్ అవన్నీ ఉన్నాయి ఇలా. సో ఇది చాలా బాగా నచ్చింది నాకైతే. మనం నార్మల్గా ఇంట్లో బార్ కౌంటర్ కాకపోయినా మనం డెజర్ట్స్కి అలా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఈ బౌల్స్. సో అలా కిచెన్లో ఒక దగ్గర ఇలా మనం వాటిని క్రాకరీ దగ్గర అలా సెట్ చేసుకుంటే కూడా లుక్ కూడా బాగుంటుంది.
మనకు కింద ఉండడం వల్ల ఊరికే తగిలి పడిపోవడం అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. అది పైన ఉండిపోతుంది, మనకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చేసి ఐస్ జార్ అనమాట, ఐస్ క్యూబ్స్ వేసుకుంటారు కదా అలాంటిది, అది దానికి కోసం జారు. సో నేను అన్నీ మీకు చూస్తే ఐడియా వస్తుంది. అండ్ నా ఛానల్లో మీరు చూస్తున్న మొదటి వీడియో ఇదే అయి ఉంటే కింద సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంది కదా, వెళ్ళి అది క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. నేనైతే ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. మంచి మంచి వీడియోస్ అన్నీ చూడొచ్చు మీరు. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, లాస్ట్ వరకు చూడండి.
సో ఇవైతే చాలా నచ్చాయండి నాకు. ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి. అలా బోర్డ్ పట్టుకొని ఉంది కదా, కిచెన్ అలా రాసుకోవచ్చు మనము, వెల్కమ్ బోర్డ్ లాగా రాసుకోవచ్చు. ఇక్కడ టూత్ పిక్స్ పెట్టుకోవడానికి, సాల్ట్ పెప్పర్ వేసుకోవడానికి, అండ్ నెక్స్ట్ వచ్చేసి అవి మనం స్పూన్స్ అవి వేసుకోవడానికి, అవన్నీ అలాంటివి చాలా టైప్స్ దొరుకుతాయి అక్కడైతే. ఇవి నార్మల్గా బయట స్టోర్స్లో అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి, ఒక్కొక్కటి 350, దాని మోడల్ని బట్టి సైజ్ని బట్టి ఉన్నాయి. ఇక్కడైతే రీజనబుల్లే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మట్టివి కాదండి, జస్ట్ అలా ఉన్నాయి. నేను ఏదైతే మెటీరియల్ చెప్పానో ఇంతకుముందు, గ్లాస్ కాదు, అండ్ ఫైబర్ టైప్ది అలాంటివి ఇవన్నీ.
సో స్టీల్ కొరకు నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను, ఇక్కడ కొంచెం కవర్ చేశాను. ఇక్కడ ఇది దీని పక్కనే ఉంటుంది, హోటల్ మార్ట్ పక్కనే ఇది స్టీల్ ఉంటుంది. అందులోనే మనకు డెకరేటివ్ ఐటమ్స్, బ్రాస్ దేవుడివి అవి పెద్ద పెద్దవి ఉంటాయి కదా, అలాంటివి ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో వీడియో ఇక్కడి వరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరికైనా యూజ్ అవుతాయి. చాలా ఐటమ్స్, ఫంక్షన్స్, మ్యారేజెస్, అలా ఇంటికి ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకున్న వాళ్ళకి అందరికీ యూజ్ అవుతాయి. ఇలాంటివి ఎవరికి యూజ్ అవ్వవు ఈ ఐటమ్స్. సో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.